ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణించాలని ఎస్పీ ఆర్ దామోదర్ సూచించారు. రహదారి ప్రమాదాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఒంగోలులో మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ దామోదర్ సినీ నటుడు రఘుబాబు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో ఎస్పీ మాట్లాడారు. కొంచెం పద్ధతి గల స్థాయిలో ఉన్నా అని చెప్పి అనుకుందాం, తీసుకుంటామని చెప్పి చెప్పండి. ఎంతవరకు ఎవరు వాడద్దు, వాడుతూనే చెప్పండి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుందని ఎస్పీ అన్నారు. ప్రతి విద్యార్థి తనతో పాటు తోటి వారు కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. అనంతరం అధిక ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ముందుగా ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి మినీ స్టేడియం వరకు ఎస్పీ సినీ నటుడు రఘుబాబు హెల్మెట్ ధరించి మోటార్ సైకిళ్లు నడుపుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఏఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్రావు, అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ వై పాండురంగారావు, ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా సిఐలు వై నాగరాజు, మేడా శ్రీనివాసరావు, అజయ్ బాబు తదితరులతో పాటు నాగార్జున, హర్షిని, క్విజ్ ఫేస్, IIIT విద్యార్థులు పాల్గొన్నారు. Encourage my family members, friends and neighbors, to stay fit and healthy. మనం కూడా కొంచెం ఆలోచించాలి. ముందు మన పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు ఒకరికి చెప్పేస్తా పరిస్థితిలో ఉండాలే కానీ మీరే ఇలా ఉంటే ఎలాగా? కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. మనం రేపటి కాబోయే పౌరులమని మీకు తెలుసు, మాకు తెలుసు. మనం 4 రోజులు బ్రతకాలని అనుకుంటాం కానీ ఇప్పుడు చచ్చిపోవాలనుకోం కదా. కొంచెం ఆలోచించి ఎదుటి వారిని చూసి ఇది కాకుండా పైకి ఎన్నో అరాచకారాలు స్త్రీలపై ఎన్నో జరుగుతున్నాయి బయట. అవి కొన్ని తెలిస్తే కొన్ని తెలియట్లేదు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం మన ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో బయట మన తోటి వాళ్ళకి కూడా అలాగే భావించి వాళ్ళని ఒక తల్లిలాగా చెల్లిలాగా స్వీకరించి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అలాగే మన దేశ సంస్కృతి గురించి కూడా కాపాడి వాటి గురించి మాట్లాడుకోవాలి. మన దేశం గురించి, మన స్త్రీల గురించి, మన భాష గురించి ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. గాంజా కానివ్వండి, వేరే డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి, వాళ్ళ కెరీర్ ఎలా నాశనం అవుతుంది, అలాగే సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి అవకాశాలు కోల్పోతారు, ఎలాంటి కేసులు ఇరుక్కుంటారనేసి వాళ్ళకి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. అందుకు ఈరోజు మనకు అతిథిగా శ్రీ రఘుబాబు గారు వచ్చారు. ఆయన కూడా ఈ యొక్క జిల్లా వాసి కావడం, ఆయనకి జిల్లాతో అనుబంధం ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కార్యక్రమం కల్పించాలని, అలాగే విద్యార్థులకి ఈ యొక్క డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించి వీటికి దూరంగా ఉండే విధంగా మంచి సమాజం వైపు కృషి చేయాలనే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. థ్యాంక్ యూ. డ్రగ్స్ అవేర్నెస్ గురించి, అలాగే ట్రాఫిక్ అండ్ హెల్మెట్ అవేర్నెస్ గురించి ఇప్పటిదా మాట్లాడారు. మీ అందరి కోసం ఈరోజు పని కట్టుకొని ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ అవేర్నెస్ గురించి తెలియజెప్పడం కోసం వచ్చారు. కాబట్టి అందరూ కూడాను తెలుసు మీ అందరికీ ఈరోజు ఏం జరుగుతుందని కూడా. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కింద బ్రతికే మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అనేది అందరికీ తెలుస్తుంది. ఇవాళ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ఎవరు ఎటు నుంచి వస్తారో అర్థం కావట్లేదు, ఆ పరిస్థితికి వచ్చేసింది. సో అవతల వ్యక్తులు కరెక్ట్గా వచ్చినా కానీ మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ప్రమాదాలు
నివారించడం చాలా కష్టం అయిపోతుంది. సో హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడడం అనేది మస్ట్గా పెట్టుకోండి. అవాయిడ్ యాక్సిడెంట్స్. అండ్ అలాగే డ్రగ్స్ గురించి సే నో టు డ్రగ్స్. అది ఎంత సీరియస్ మీ అందరికీ తెలుసు. జస్ట్ ఊరికి ఏదో ఇందాక గారు ఎస్పీ గారు చెప్పినట్టు ఏదో సరదాగా చిన్న టేస్ట్ చేస్తే సరిపోద్ది కదా, అందరూ చెప్తున్నారు కదా చూద్దామని అనుకుంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళటం ఖాయం. మీ జీవితాలు నాశనం అవ్వడం కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు టోటల్గా వాళ్ళని మేము దూరంగా పెట్టుకున్నట్టు అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సే నో టు డ్రగ్స్ వన్స్ అగైన్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్ అండ్ వేర్ హెల్మెట్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ పోలీస్ శాఖ వారందరికీ కూడాను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ అటెండెడ్ హియర్. సార్ ఈయన కూడా దక్కించేయండి.